శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమస్తే అండి. బైకర్ మూవీ పైన మీ అభిప్రాయం ఏంటండి? బైకర్ అంటే మనకు తెలుగులో ఈ తరహా వాతావరణం సినిమాలు ఇంతకుముందు రాలేదండి. స్పోర్ట్స్ సినిమాలు వచ్చినాయి చాలా. అంటే అశ్వని సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం మనం ఈ తరహా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమాలు. అయితే ఈ బైకర్ వ్యవహారానికి సంబంధించి మనం ఆ ఏరియాలో లేం. రేసులు ఆ గొడవలోకి ఎప్పుడూ తెలుగు సినిమా వెళ్ళలేదు. దాంతో ఇది తెలిసిన కథే. అంటే రొటీన్‌గా ప్రతి స్పోర్ట్స్ సినిమాలోనూ ఉండే తరహా కథే. కాకపోతే దీనిలో కొన్ని భావోద్వేగాలు తీసుకొనొచ్చాడు. నేపథ్యం డిఫరెంట్‌గా ఉంది. ఈ భావోద్వేగాలు తండ్రి, కొడుకుల పాత్రల మధ్య తీసుకురావడం అనేది జనాలు ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు. ఓకే. ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు. అందులో కోర్ ఐడియా ఇంతకుముందు వచ్చినటువంటి 'జెర్సీ' సినిమాతో కొంచెం పోలికలున్నాయి దీనికి. అంటే వివాహం అనేది ఈ స్పోర్ట్స్ కెరియర్‌కి ఇబ్బందికరంగా మారుతుంది. ఫ్యామిలీ ప్రెషర్ అనేది పెరిగితే వీడు ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా డీవియేట్ అవ్వటానికి అవకాశాలుంటాయి. ఇలాంటి నమ్మకాలున్నాయి కొంతమందికి. అయితే దాని నుంచి బయటికి రావటం చెయ్యాలి అనే సందేశంతో ఇంతకుముందు సినిమాలు నడిచినాయి. ఇందులో తండ్రికి తెలియకుండా తనకి ఓ పర్సనల్ లైఫ్ బిల్డ్ చేసుకునేటువంటి కొడుకు, తనకు తెలియకుండా కొడుకు దూరమైపోతున్నాడు అనుకునే తండ్రి, కొడుకుని ఎలాగైనా కంట్రోల్లోకి తీసుకోవాలనే తాపత్రయం, దాంతో ఆ 2 క్యారెక్టర్ల మధ్య కనిపించని ఘర్షణ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఓకే. అంటే తనని కాదనుకున్నంత మాత్రాన, లేదు తనకు చెప్పనంత మాత్రాన తన మీద ప్రేమ లేకుండా ఉండదు. దాన్ని ఈయన అర్థం చేసుకోడు. రెండోది, ప్రతిదీ అతను సాధించిన ప్రతి విజయాన్ని ఈయన క్రిటికల్‌గా చూసి రివ్యూ చేస్తూ ఉంటాడు. ఆ రివ్యూ చేసే క్రమంలో వాళ్ళు ఓడిపోబట్టి నువ్వు గెలిచావు అని మాట్లాడుతూ ఉంటాడు ఈయన. ఇది కొంచెం హర్టింగ్‌గా ఉంటుంది ఆ అవతల క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్‌కి. ఓకే. ఆ 2 క్యారెక్టర్లు, ఒకటి రాజశేఖర్ చేయటము, రెండోది శర్వానంద్. వాళ్ళిద్దరూ చాలా డెడికేటెడ్‌గా క్యారెక్టర్స్ ఓన్ చేసుకుని చేశారు. కొద్దిసేపటి తర్వాత, సినిమా మొదలైన కొద్దిసేపటి తర్వాతే ఆడియన్స్ వాళ్ళని రాజశేఖర్ గాను, శర్వానంద్ గాను చూడటం మానేసి, ఒక స్పోర్ట్స్ ఏరియాలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు, అశ్వత్థామ మధ్య ఘర్షణలాగా దీన్ని చూడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అలా అంత ఇంటెన్సిఫై చేశాడో ప్రేక్షకుడిని, అది ఆటోమేటిక్‌గా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. అలా బైకర్ అనే సినిమా జనాలకి కొత్త వాతావరణంలో భావోద్వేగాలతో నడపటం ద్వారా ఆ సినిమాని అభిలాష్ రెడ్డి సక్సెస్ఫుల్‌గా నడిపాడు డైరెక్టర్. నడిపాడు. కొత్త వాతావరణం. శర్వానంద్ తన్ని తాను కొత్తగా మలుచుకున్నాడు. నిజంగానే బైకర్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు తను. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి సినిమాలో. అవి కూడా చాలా స్టైలిష్‌గా తీశారు. తను కూడా అంతే స్టైలిష్‌గా నడిపాడు ఆ సన్నివేశాలని శర్వానంద్. తను టోటల్‌గా కొత్తగా ఉన్నాడు. ఇంతకుముందు చూసిన సినిమాలకి ఈ సినిమాకి, అంటే క్యారెక్టరు తానైపోయాడు. అందుకని కొత్తగా కనిపించాడు. పాత మేనరిజమ్స్, పాత పద్ధతులు ఏవీ లేవు అతనిలో. బాడీ లాంగ్వేజ్‌తో పాటు తను ఆ క్యారెక్టర్‌కి తగ్గ పద్ధతిలో 2 వేరియేషన్స్‌లో నడుస్తుందది. అంటే తను బాధ్యతలు తీసుకుని కుటుంబ బాధ్యతల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక తరహా బాడీ ఉంటుంది. అంతకుముందు బైకర్‌గా మాత్రమే ఉన్నప్పుడు, తండ్రి చాటున శిష్యుడిగా మాత్రమే ఉన్నప్పుడు ఒక బాడీ ఉంటుంది. బాడీలో వేరియేషన్స్ కూడా అలాగే చూపించారు సినిమాలో. ఓకే. దానికోసం చాలా కసరత్తు చేసుంటాడు తను. ఈ కష్టం అంతా ఆడియన్స్‌కి అర్థమైంది. సినిమా థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి అర్థం కావటం వలన సినిమా కనెక్ట్ అయింది. జనం మంచి అప్రిసియేషనే వచ్చింది దానికి. అయితే కంపారిటివ్‌గా సినిమాకి పెద్దగా బజ్ లేదు మొదట్లో. సినిమా ఓపెనింగ్ అయ్యే వరకు పెద్దగా బజ్ లేదు, కానీ జనాలు మూవ్ అయ్యారు, చూస్తున్నారు. సినిమా చూస్తున్నారు, పాస్ అయింది. కంపారిటివ్‌గా ఈ మధ్య జనవరిలో ఆయన సంక్రాంతికి ఒక సక్సెస్ఫుల్ సినిమాతోనే వచ్చాడు, 'నారీ నారీ నడుమ మురారి' అని. దాంతో తను ఒక ఫెయిల్యూర్ నుంచి బయటకొచ్చాడు. పెద్ద భారీ విజయం ఏం కాదు, కానీ
పర్వాలేదు. తన ఉనికిని చాటే సినిమాగానే నిలబడింది అది. దాని నుంచి ఇంకొక ముందడుగు ఇది ఈ బైకర్ సినిమా. అంటే ఏ తరహా సబ్జెక్టుకైనా తనని అప్రోచ్ అవ్వచ్చు అనే విషయాన్ని సినిమా పరిశ్రమకు అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ అయింది. డైరెక్టర్ సినిమాని చాలా స్టైలిష్గా తీశాడు. మోడర్న్ ఆడియన్స్ని పట్టుకోవటం కోసం కొంత కసరత్తు జరిపాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ అందరూ బ్రహ్మాజీ కావచ్చు, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు చాలా బాగా చేశారు. కొత్తగా కనిపించారు అందరూ. కొత్త వాతావరణము, కొత్తదనము, ఇదంతా ఫ్రెష్ లుక్ ఇచ్చింది సినిమాకి. మ్యూజికల్గా కూడా బాగుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టరు తనకి ఇవ్వటం, మాళవిక నాయర్కి ఇవ్వటం, అది కూడా మంచి డెసిషన్ తీసుకున్నాడు తను డైరెక్టర్. అలాగే కొడుకు పాత్ర చేసినటువంటి బాలనటుడు అతను కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. అలా టోటల్గా సినిమా ఎంగేజింగ్గా ఉంది. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలగాలి. ఆ తర్వాత ఎంటర్టైన్ చేస్తారా, ఎమోషనలైజ్ చేస్తారా అనేది తర్వాత గొడవ. ముందు థియేటర్లో కూర్చోబెట్టగలిగారు. కూర్చోబెట్టడం అనేదే విజయం. అంతకంటే గొప్ప విషయం ఏం కాదు. బాగుంది సినిమా ఓవరాల్గా. అంటే ఇక్కడ ఇంకోటి రాజశేఖర్ గారి గురించి మాట్లాడుకోవాలండి. ఆయన అప్పటి వరకు అన్ని హీరో చేస్తున్న అతను ఒక్కసారిగా ఈ క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు కూడా ఆయన ఫస్ట్ వాళ్ళ వాళ్ళ కూతురు చెప్తే ఒప్పుకున్నారంట ఈ క్యారెక్టర్ కూడా. అవును. సో ఆయన క్యారెక్టర్ వరకు అయితే బాగుంది. అయితే తను ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. నెమ్మదిగా. అంటే అదొక తరహా ద్రోణాచార్యుడు లాంటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి రాజశేఖర్ని తీసుకోవటం బాగుంది. అయితే ఇంకొంచెం అంటే ఆయన గెటప్కు సంబంధించి ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది కొన్ని చోట్ల. ఇంకొంచెం జెంటిల్గా వెళ్ళొచ్చు. కాకపోతే యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటువంటి ఒక పాత ఇమేజ్ని మ్యాచ్ చేయటం కోసం కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళారు. కాస్ట్యూము ఇలా. అలా కాకుండా కూడా చేసి ఉండొచ్చు. మేకప్ ఇది కొంచెం ఓవర్ అయిందా అనిపించింది కొన్ని షాట్లో. అది కూడా మేనేజ్ చేసి ఉండొచ్చు. సో వింటేజ్ హీరోలను తీసుకునేటప్పుడు కొంత కసరత్తు చేయాలి. అది తమిళ డైరెక్టర్లు బాగా చేయగలుగుతున్నారు. తెలుగుకి వచ్చేసరికి చిన్న తడబాటు ఉండింది ఇంకా. అయితే రాజశేఖర్తో క్యారెక్టర్లు చేయించవచ్చు ఇప్పుడు. ఆయన కూడా ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ప్రపంచానికి. మీ సినిమాల్లో వేషాలకి నన్ను అప్రోచ్ అవ్వండి అని. ఈ మధ్య ఆయన ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఒక అప్పీల్ అయితే చేశాడు, నన్ను వినియోగించుకోండి, నేను సిద్ధంగానే ఉన్నాను. గతంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా బలరామ కృష్ణులు ఇలాంటి సినిమాలు చేశాడు. ఇబ్బంది పడకుండానే ఇదా ప్రపంచం. అప్పుడు కూడా అక్కడ కూడా హీరోనే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికల్లా ఫాదర్ రోల్ కదా. ఫాదర్ రోల్ అయినప్పటికీ అంటే ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటువంటి ఒక ఇమేజ్ మీకు మాత్రమే అనుకుంటే కుదరదు, నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి కదా అని కొడుకుతో డైలాగ్ ఒకటి పెట్టారు. అలాంటి ఉన్నాయి. అంటే ఆయన పర్సనల్ క్యారెక్టర్ని కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి జనాలకి పాత విషయాలు గుర్తు చేసే ప్రయత్నం కూడా జరిగింది. అది ఉంటేనే వింటేజ్ హీరో సినిమా స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది. అది బాగానే రాసుకున్నాడు అతను. కొత్తగా ఉంది సినిమా టోటల్గా.